హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూ ట్రేడింగ్ ఛానల్. సూ ట్రేడింగ్ ఛానల్ ఈస్ బ్యాక్ అగైన్. నిజంగా చెప్తున్నాను సబ్స్క్రైబర్స్, ఈ వీడియో నేను కేవలం మీకోసమే చేస్తున్నాను. రియల్లీ సూ ట్రేడింగ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా చాలా గ్రేట్. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మధ్య కొంతకాలంగా వీడియోస్ అప్డేట్ మీకు ఇవ్వలేకపోయాము. అప్డేట్ ఇవ్వలేని పరిస్థితి అప్పుడు మాది. అయినా సరే సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుని, మా పరిస్థితిని అర్థం చేసుకుని, సో గ్యాప్ వచ్చినా సరే మీరు సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గకుండా అట్లనే మా మీద నమ్మకం పెట్టుకొని ఈ సబ్స్క్రైబర్స్ కౌంట్ అట్లనే మెయింటైన్ అవుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. రీసెంట్గా కూడా నేను సబ్స్క్రైబర్స్ చూస్తున్నాను. సో అందుకోసమనే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. మీరు మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము వీడియోస్ రూపంలో మీకు చాలా చాలా ఇచ్చాము. సో ఎంత విలువైన మార్కెట్ స్ట్రాటజీని, సో స్టాక్ మార్కెట్లో ఏవేవైతే వర్కౌట్ అవుతాయో ఆ స్ట్రాటజీస్, లేదంటే దానికి సంబంధించిన వీడియోస్, సైకాలజీ గురించి అన్నీ కూడా మా ఛానల్లో మీకు ఉన్నాయి, చూడొచ్చు. మీకు కూడా తెలుసు, సూ ట్రేడింగ్ ఛానల్లో ఇంతవరకు ఏ తెలుగు ట్రేడింగ్ ఛానల్లో కూడా ఇవ్వనంత కంటెంట్ని, నాలెడ్జ్ని ఫ్రీగా, దట్టు పెయిడ్ స్ట్రాటజీస్ని కూడా మీకు ఫ్రీగా అందించడం జరిగింది. ఎస్ఎల్ గురించి కానీ, స్ట్రాటజీస్ గురించి కానీ, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి కానీ, సిపిఆర్ గురించి కానీ, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫేక్ బ్రేక్అవుట్స్, టైప్ ఆఫ్ బ్రేక్అవుట్స్, హౌ టు సెలెక్ట్ ఏ స్టాక్, ఇలా చాలా 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 వీడియోస్ అన్నీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు సార్ అందించాడు. ఇదే కాకుండా బిగినర్స్కి అటు సైడ్ ఇంకా ఉద్యోగం చేస్తుండే వాళ్ళకు 9 to 5 స్ట్రాటజీస్, వీళ్ళకు కూడా స్టాక్ మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, సో దానికి ఏ ఫ్యాక్టర్స్ అవసరం అనేటివన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఒక ట్రేడర్కి యాజ్ ఏ ట్రేడర్గా మేము కూడా ట్రేడ్ చేస్తాం కాబట్టి వాళ్ళ వీక్ పోర్షన్స్ ఏవి అనేవి కనుక్కొని, సో వాళ్ళకు మెయిన్గా చేసే ట్రేడర్ ఎప్పుడు ఒకే మిస్టేక్నే రిపీటెడ్గా చేస్తుంటాడు. 10 మిస్టేకులు చేయడు ట్రేడర్. ఎప్పుడు ఖచ్చితంగా 2-3 మాత్రమే రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తాడు. ఒకటి ఏదంటే స్టాప్ లాస్ అయితే చిన్నదన్నా పెట్టుకుంటాడు, లేదంటే హెవీగా లాస్ అయ్యేదాన్నన్నా పెట్టుకుంటారు, లేదా లాస్ అయ్యే ట్రేడ్ని హోల్డ్ చేస్తారు, ప్రాఫిటబుల్ ట్రేడ్ని ఈజీగా వదిలేస్తారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే యాజ్ పర్ దేర్ మెంటాలిటీ కొన్ని ఇవే మిస్టేక్స్ని రిపీటెడ్గా చేస్తుంటారు. సో ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో ఆ సబ్స్క్రైబర్స్ మాత్రము వాళ్ళు మా పాలసీ ఏదైతే ఉందో అది కంపల్సరీ ఫాలో అవుతుంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను. కంట్రోల్ ఆల్ట్ డిలీట్. సో ఇదే మా స్ట్రాటజీ. కంట్రోల్ యువర్ ఎమోషన్స్, ఆల్వేస్ ఆల్టర్నేట్ యువర్ ప్లాన్స్. మార్కెట్ సుప్రీం, దాన్ని మీరు ఎస్టిమేట్ వేయొద్దండి, దాని అనుగుణంగా మనం పోవాలి. సో అందుకని మన ప్లాన్స్ని ఆల్టర్నేట్ చేసుకోవాలి. నెక్స్ట్ డిలీట్. మన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, మన పాత ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు డిలీట్ చేసేసేయాలి. సో సూ ట్రేడింగ్ ఛానల్ మా ట్యాగ్ లైన్ అనుకోండి. సో ఇప్పటి నుంచి ఇది నేను నా ట్యాగ్ లైన్ లాగా మీకు చెప్తున్నాను. కంట్రోల్ ఆల్ట్ డిలీట్. కంట్రోల్ యువర్ ఎమోషన్స్, ఆల్టర్నేట్ యువర్ ప్లాన్స్, డిలీట్ ఆల్ యువర్ మిస్టేక్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ ఈ రోజు దాకా కూడా సబ్స్క్రైబర్స్ కౌంట్ అట్లనే ఉందంటే మీరు రియల్లీ చాలా గ్రేటు. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇక మీదటి నుంచి నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.